హాయ్ అండి. వెల్కమ్ టు శివ స్టడీ సమ్మిట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం న్యూగా ఒక సీరీస్ అనేది లాంచ్ చేస్తున్నాం. ఈ సీరీస్ అనేది కంప్లీటెడ్‌గా దేని మీద డిస్కషన్ జరుగుతుంది అనంటే, రైల్వేకి సంబంధించి గ్రూప్ డి పేపర్. సో, రీసెంట్‌గా 2025లో జరిగిన ఆల్ షిఫ్ట్‌లన్నీ కూడా ఏంటి అనంటే, మీకు వన్ బై వన్ ఏంటనంటే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు మాట్లాడే పేపర్ ఏంటి అనంటే, 27థ్ నవంబర్ 2025 థర్డ్ షిఫ్ట్ జరిగిన పేపర్‌ని ఏంటి అనంటే డిస్కస్ చేద్దాం. సరే. ఫస్ట్ క్వెషన్ మాట్లాడదాం చూడండి. మోహన్ బైస్ ఏ వాచ్ ఫర్ 460 అండ్ సెల్స్ ఇట్ ఫర్ 483. ఫైండ్ హిజ్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. ఓకే. ఇది దేనికి సంబంధించిన క్వెషన్ అనంటే ప్రాఫిట్ అండ్ లాస్‌కి సంబంధించిన క్వెషన్. సరే. ఇప్పుడు మనకేం చెప్తున్నాడు అనంటే కాస్ట్ ప్రైస్ చెప్పాడు. కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత అని చెప్తున్నాడు అనంటే 460. ఇదేంటి అనంటే సిపి. అలాగే ఎంతకు అమ్మాడంట 483 రూపీస్‌కి అమ్మాడు. అమ్మినది ఎప్పుడు కూడా మనకేముండాలి అంటే సెల్లింగ్ ప్రైస్. సరే మనకేం అడుగుతున్నాడు వాడు ప్రాఫిట్ పర్సెంటేజ్ అనా? ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎప్పుడు కావాలన్నా సరే ఎలా ఫైండ్ ఔట్ చేస్తాము అనంటే ప్రాఫిట్ బై ఏముండాలి మనకి అనంటే సిపి ఇంటూ 100% అనేది జరగాల్సింది. సో ప్రాఫిట్ ఎంత ఉందో ఒకసారి మాట్లాడదాం చూడండి. సిపికి ఎస్పికి మధ్య డిఫరెన్సే ఏంటి అనంటే ప్రాఫిట్. ఎందుకు అనంటే కొన్నదానికంటే ఎక్కువ అమ్మాడు కాబట్టి. సో ఎంతకు అమ్మాడో ఒకసారి చూడండి 483. ఎంత కొన్నాడు అనంటే 460. డిఫరెన్స్ ఎంత ఉంటుంది 23 రూపీస్. సరే పర్సంటేజ్లో ఎంత అని అడిగినప్పుడు వాల్యూ ఏమవ్వాలో ఒకసారి మాట్లాడదాం చూడండి. 23 ఎంత కొన్నాడు అని అంటే 460. సో పర్సంటేజ్ కాబట్టి ఇంటూ ఏం రావాల్సి వచ్చింది మనకి అంటే 100%. ఓకే. జీరోకి ఏం జరిగిందనంటే క్యాన్సల్. 23తో 46 ఎన్నిసార్లు పోతుంది మనకి అనంటే 2 టైమ్స్. 2తో మనకు 10 ఎన్నిసార్లు పోతుందనంటే 5 టైమ్స్. సో ఎంత ప్రాఫిట్ పర్సెంట్ వచ్చింది అనంటే 5%. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ మీద మనం ఏంటనంటే లెక్కించడం జరుగుతుంది. డిస్కౌంట్ అనేది ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ మీద ఏంటంటే క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సరే నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 2x దెన్ ఎక్స్ పవర్ 4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు అని అడిగాడు. సరే ఇప్పుడు బేసిక్ ఈక్వేషనే ఉంది కాబట్టి దీంట్లో వాల్యూ ఏదన్నా ప్లేస్ చేస్తే సాటిస్ఫై అవుతుందేమో చూడండి. సరే ఎక్స్ కనుక 1 అనేది ప్లేస్ చేసామా అనుకోండి. ఫస్ట్ ఏంటంటే వాల్యూ పుట్టింగ్ మాట్లాడదాం, తర్వాత మెథడ్ ఎలా చేయాలో కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది ప్లేస్ చేస్తే 1 స్క్వేర్ అంటే కూడా 1, అలాగే ఏంటంటే ప్లస్ 1 అనేది ఉంటుంది. 2x అన్నారు కదా, 2 ఇంటూ 1 అన్నప్పుడు కూడా వాల్యూ ఏమైపోతుందనంటే 2నే రావడం అనేది జరుగుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ 1 + 1 ఎంత అంటే 2. ఇది మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 2. సో కాబట్టి ఎక్స్ పవర్ 4 మైనస్ 1 అన్నప్పుడు కూడా ఏం జరగాలి, ఎక్స్ ప్లేస్లో మనం ఏంటంటే 1 ప్లేస్ చేస్తే సరిపోతుంది. 1 పవర్ 4 మైనస్ 1. 1 పవర్ 4 అని అన్నప్పుడు వాల్యూ ఏమైపోతుంది 1 1 మైనస్ 1 గురించి మాట్లాడితే వాల్యూ ఏముండాలి అంటే 0. సో కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. లేదు అని అనుకుంటే దీన్ని కంప్లీటెడ్గా సాల్వ్ చేయాల్సి వస్తే ఎలా సాల్వ్ చేస్తామో ఒకసారి చూడండి. ఏం చెప్పాడు వాడు ఈక్వేషను, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు వాల్యూ ఎంత అంటే 2x. రైట్ సైడ్ ఉండే 2x అని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చామని అనుకోండి, వాల్యూ ఏమవుతుంది చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x కాస్త ఇటు సైడ్ వస్తే వాల్యూ ఏం జరిగిందంటే -2x. ఆల్రెడీ +1 ఉంది కాబట్టి మొత్తం దేనికి ఈక్వల్ జరిగిందంటే 0కి. సరే ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. రూట్స్ కావాలి అని అంటే -b. జనరల్గా అయితే కనుక రూట్స్ కావాలంటే -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² -4ac/2a సాల్వ్ చేస్తాం. అలా కాకుండా డైరెక్ట్గా రూట్స్ రాసే ప్రయత్నం చేద్దాం చూడండి. ఇప్పుడు ఈ 1 ఏంటి అంటే మనం కాన్స్టాంట్ వాల్యూని ఫ్యాక్టర్లుగా రాయాలి. సమ్ చేస్తే వాల్యూ ఎంత రావాలి అని అంటే -2 రావాలి. సరే 1 రావాలి అంటే ఉన్న పాసిబిలిటీ ఓన్లీ ఏముంటుంది 1 × 1 1 × 1 చేస్తే వాల్యూ ఎంత అంటే 1. కానీ సమ్ చేసినప్పుడు ఏమైపోతుంది 1 1 2 సమ్ చేస్తే 2 అయిపోతుంది. కానీ మనకు -2 రావాలి అని అంటే ఉన్న పాసిబిలిటీ ఏమవుతుంది -1 -1. -1 × -1 చేస్తే +1 అవుతుంది. అలాగే -1 + -1 రెండు సమ్ చేసామనుకోండి -2 అవుతుంది. ఎప్పుడైనా సరే ఫ్యాక్టర్లు రాసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము అనంటే సైన్ చేంజ్ అనేది చేంజ్ చేస్తాం. -1 ఉంది కదా +1 అవుతుంది. -1 ఇంకొకటి కూడా ఏమైపోతుంది +1. సో ఎక్స్కి పాసిబుల్ అవుతున్న వాల్యూస్ ఏంటి అనంటే +1 +1. సో ఇలా అయినా సరే మనం ఏంటంటే ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 1 వచ్చింది కదా, ఎక్స్ పవర్ 4 మైనస్ 1 గురించి మాట్లాడుతున్నాడు. ఎక్స్ ప్లేస్లో మనం ఏంటంటే 1 ప్లేస్ చేసాం. 1 పవర్ 4 మైనస్ 1 ఈక్వల్ టు వాల్యూ ఏమవ్వాల్సి వచ్చింది 1 - 1 అయినా మళ్ళీ కూడా ఏమైపోతుందంటే 0. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. Anmol and Ayush together invested 46,600 in a business. At the end of the year, out of the total profit 7500, Anmol's share was 2700.
వాట్ వాజ్ అనిమల్స్ ఇన్వెస్ట్మెంట్ అని అడిగారు. సరే, ఇది మనకి ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్, సారీ, పార్ట్నర్షిప్ అనే టాపిక్ నుంచి రావడం జరిగింది. దీన్ని తెలుగులో అయితే మనం ఏమని పిలుస్తాము అంటే భాగస్వామ్యం. ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే టైం గురించి ఏం మాట్లాడట్లేదు, ఓన్లీ 1 ఇయర్ అని మాట్లాడుతున్నాడు. ఇద్దరు కూడా ఏంటంటే ఇన్వెస్ట్ చేసిన టైం పీరియడ్ ఎంత ఉంటుంది అంటే 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. సో టైం పీరియడ్ సేమ్ అయినప్పుడు ప్రాఫిట్స్ అనేటివి ఎలా పంచుకుంటారు అని అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియోలో పంచుకోవడం అనేది జరుగుతుంది. సరే, ఫస్ట్ ప్రాఫిట్స్ అనేటివి ఏ రేషియోలో పంచుకుంటారో ఒకసారి మాట్లాడదాం. చూడండి, టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందని చెప్పారు? 7,500. దీన్ని ఎలా పంచుకున్నారంటే వాళ్ళిద్దరూ కూడా, ఒకరికేమో 2,700 వచ్చిందంట, మళ్ళీ ఇంకొకరికి వాల్యూ ఎంత వచ్చి ఉంటుంది అంటే 4,800 రావడం అనేది జరుగుతుంది. సరే, ఇప్పుడు ఇది ఫస్ట్ ఎవరికి వచ్చింది అని అంటే అన్మోల్. రెండో వాల్యూ ఎవరికి రావాలి అని అంటే ఆయుష్కి వచ్చింది అది. ఇప్పుడు ఇదే రేషియోలో వాళ్ళు ఏంటంటే పంచుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసింటే వాల్యూ ఎంతో చూద్దాం, ఒకసారి మాట్లాడదాం. చూడండి, సరే, ఇది సింప్లిఫై చేస్తే వాల్యూ ఎలా ఉందో చూడండి. 2 zeros ఏమవుతా ఉన్నాయి మనకి? క్యాన్సిల్ జరిగాయి. అలాగే 3తో క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి 3 9s 3 16s. టోటల్ 9 16 అంటే ఎన్ని పార్ట్స్ వచ్చింది అని అంటే 9 పార్ట్స్. 9 పార్ట్స్ వాల్యూ ఎంత దేనికి ఈక్వల్ అవ్వాలి అని అంటే 46600కి ఈక్వల్ అవ్వాలి. అందులో మనకి ఎవరిది కావాలి? ఫస్ట్ పర్సన్ కావాలి కాబట్టి, సారీ, టోటల్ పార్ట్స్ కదా, టోటల్ పార్ట్స్ గురించి మాట్లాడితే ఎన్ని పార్ట్స్? 9 16 టోటల్ 25 పార్ట్స్. అందులో మనకి ఫస్ట్ పర్సన్ 9 పార్ట్స్ వాల్యూ కావాలి. 9 పార్ట్స్ వాల్యూ ఏమవుతుందో చెప్తారు ఒకసారి. 25తో కనుక మనము ఈ 100ని క్యాన్సిల్ చేస్తే ఎన్ని టైమ్స్ పోతుంది మనకి అంటే 4. సో మిగిలిన వాల్యూ మొత్తం ఏముంటుంది? 466 ఇంటూ 4, మళ్ళీ ఏంటి అంటే 9 కూడా ఉంది. సో యూనిట్ డిజిట్ ఏమొస్తుందో ఒకసారి చూడండి. 6 ఇంటూ 4 చేసామనుకోండి 24, మళ్ళీ వాల్యూ ఏముంటుంది అని అంటే 9. 9 ఇంటూ 4 గురించి మాట్లాడితే యూనిట్ డిజిట్ ఏంటంటే 6 రావాలి. 6 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంటుంది. సో ఆన్సర్ ఏంటి అని అంటే 16,776. నెక్స్ట్, ఏ పర్స్ కంటైన్స్ ఓన్లీ 5 rupees and 10 rupee coins. The total number of coins is 118 and their total value is 855. How many coins of 5 rupees are there అంటున్నాడు. సరే, ఇప్పుడు టోటల్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అని అంటే 118. దీంట్లో ఏమేమి కాయిన్స్ ఉన్నాయంట? 5 rupee కాయిన్స్ ఉన్నాయి, అలాగే ఏంటంటే 10 rupee కాయిన్స్ ఉన్నాయి. ఇందులో 5 rupee కాయిన్స్ ఎన్ని అని అడుగుతున్నారు. సరే, ఇప్పుడు మనకి ఏం జరిగిందంటే 5 rupees కాయిన్స్ ఉన్నాయి, మళ్ళీ ఏం జరిగింది? 10 rupee కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు 5 rupee కాయిన్స్ ఎన్ని ఉన్నాయో తెలీదు, ఎక్స్ అని అనుకున్నా. అప్పుడు 10 rupee కాయిన్స్ ఏమవ్వాల్సి వస్తుంది? 118లో ఎక్స్ తీసేస్తే మిగిలిన వాల్యూ ఎంత ఉంటుందంటే 118 మైనస్ ఎక్స్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనకి ఏంటనంటే టోటల్ వాల్యూకి ఈక్వల్ చేయాలి అని అనుకున్నప్పుడు 5 rupee కాయిన్స్ ఎక్స్ ఉన్నాయనుకోండి, 5 ఇంటూ ఎక్సే మొత్తం అమౌంట్ అవుతుంది. అలాగే 118 మైనస్ ఎక్స్ అనేటివి ఏ కాయిన్స్ ఉన్నాయి? 10. ఈ మొత్తం వాల్యూ కూడా దేనికి ఈక్వల్ అవుతుంది అని అంటే టోటల్ అమౌంట్ 855 రూపీస్కి ఏంటంటే ఈక్వల్ అవ్వడం అనేది జరిగింది. సరే, ఇక్కడ ఏమన్నా కామన్గా క్యాన్సిల్ అవుతుందా అని అంటే 5తో క్యాన్సిల్ జరుగుతుంది. 5 1s 5 2s, 5తో వాల్యూ ఏంటంటే 171 టైమ్స్ పోతుంది. ఇప్పుడు వాల్యూ సింప్లిఫై చేస్తే ఏముందో చూడండి. ఎక్స్ ప్లస్ 118 ఇంటూ 2 గురించి మాట్లాడితే 2 ఇంటూ 100 200, 2 ఇంటూ 18 చేస్తే 36. టోటల్ వాల్యూ ఏమవ్వాలంటే 236 మైనస్ 2x ఈక్వల్ టు వాల్యూ ఏమవ్వాలి అంటే 171. ఇప్పుడు ఎక్స్కి అలాగే మైనస్ 2xకి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది అని అంటే ఎక్స్. అలాగే 236కి 171కి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది అని అంటే 65. సో మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది అని అంటే 65 కాయిన్స్. అడిగింది కూడా వాడు 5 rupee కాయిన్సే కాబట్టి 5 రూపీసే మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడు. సింప్లిఫై 72 డివైడెడ్ బై 6 ఇంటూ 3 ప్లస్ 2 ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 8, మళ్ళీ ఈ మొత్తాన్ని ఇంటూ 5 అనేది జరుగుతుంది. హోల్ డివైడెడ్ బై 97 అన్నాడు. ఇప్పుడు కనుక మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే 72ని ఏం డివైడ్ చేస్తూ ఉందమ్మా? 72 గురించి కనుక మాట్లాడితే ఇక్కడ 6 అనేది ఉంటుంది, అలాగే 3 + 2 ఉంది. 3 + 2 వాల్యూ ఎంత అంటే 5. 5 ఇంటూ 6 గురించి మాట్లాడితే వాల్యూ ఎంత అని అంటే 30. మళ్ళీ పక్కన వాల్యూ ఏముంటుంది మనకి? 5 స్క్వేరా? 5 స్క్వేర్ అంటే 25 అని చెప్పచ్చా? మళ్ళీ వాల్యూ ఏముంది అని అంటే 8. ఈ మొత్తాన్ని కూడా ఏంటంటే ఏం వాల్యూ మల్టిప్లై చేస్తుంది అని అంటే 5. అలాగే హోల్ డివైడెడ్ బైలో ఏముంది మనకి అని అంటే 97 రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఇవి రెండు కూడా కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 6తో 6 12s, 6తో వాల్యూ ఏం జరిగింది అని అంటే 5. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సింప్లిఫై చేద్దాం చూడండి. 12 బై వాల్యూ ఏముంటుంది అని అంటే 5. 25 మైనస్ 8 గురించి కనుక మాట్లాడితే వాల్యూ ఏం రావాలి అని అంటే 17. ఈ మొత్తాన్ని ఏం మల్టిప్లై చేస్తూ ఉందమ్మా మనకి? 5ఏనా? మళ్ళీ కంప్లీటెడ్గా డివైడెడ్ బైలో ఏముంటుంది మనకి అంటే 97. ఇప్పుడు మల్టిప్లై చేస్తే వాల్యూ ఏమవుతుందో చూడండి.
5తో కనుక 12 ఇంటూ 5ని ఇది చేస్తే 5, 5 రెండు ఏమైపోతాయి మనకి అంటే క్యాన్సిల్ అయిపోయి వాల్యూ ఏముంటుంది అంటే 12. ఇప్పుడు 5 ఇంటూ 17 చేస్తే 17 ఐదుల వాల్యూ ఎంత అంటే 85 బై వాల్యూ ఏమొచ్చింది అని అంటే 97. న్యూమరేటర్లో మళ్ళీ కనుక సమ్ చేసామనుకోండి 12, 85 వాల్యూ ఎంత అంటే 97 బై 97. సో వాల్యూ ఏమైంది మనకి అంటే 1 రావడం అనేది జరిగింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, the average of 51 students in a class is 24 years. If the age of the teacher is also included, the average age of whole group becomes 25 years. The age of teacher is అన్నాడు. సరే, ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే 51 స్టూడెంట్స్. వీళ్ళందరి యొక్క యావరేజ్ ఎంత ఉంటుంది అని అంటే 24. ఇప్పుడు కొత్తగా ఎవరు యాడ్ అయ్యారంట? టీచర్ అనే పర్సన్ యాడ్ అయ్యారు. దీని కారణంగా ఏం జరిగింది అని అంటే యావరేజ్ 25 అనేది పెరిగింది. అంటే 24 ఉండేది కాస్త 25 అయింది అని అంటే ఇంక్రీజ్ అయింది ఎంత అని అంటే 1 ఇయర్ అనేది ఏంటంటే ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఒకవేళ టీచర్ ఏజ్ కావాలి అని అంటే ఒకసారి మాట్లాడతాను చూడండి. ఇప్పుడు టీచర్ కనుక కొత్తగా జాయిన్ అవుతున్నాడు కాబట్టి ఈ పర్సన్ కూడా 24 ఇయర్స్తో జాయిన్ అయ్యి ఉంటే యావరేజ్లో ఎటువంటి చేంజ్ ఉండేది కాదు. కానీ మనకి యావరేజ్లో చేంజ్ ఎంత ఉంటుంది? 1 ఇయర్ అనేది పెరుగుతూ ఉంది. ఎంతమందికి పెరుగుతోంది అని అంటే స్టూడెంట్స్ ఏమో 51 ఉన్నారు, అలాగే టీచర్ కూడా యాడ్ అయ్యారు. 51 ప్లస్ టీచర్ ఒకరు, టోటల్ ఎంతమంది అయ్యారు అని అంటే 52. సో తనే కదా ఈ ఎక్స్ట్రా చేంజ్ని తీసుకొచ్చింది. సో ఎక్స్ట్రా 1 తీసుకొచ్చాడు 52 మెంబర్స్కి. సో మొత్తం వాల్యూ ఏమవుతుందో చూడండి, 24 ప్లస్ 52 మొత్తం వాల్యూ సమ్ చేస్తే ఏమవ్వాలి మనకి 76 అనేది ఎవరేజ్ అవుతుంది అని అంటే టీచర్ యొక్క ఏజ్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడాలి. A, B and C can do a piece of work in 3, 8, 24 days respectively. How long in days will they take to do thrice the same work working together అన్నాడు. ఓకే, ఫస్ట్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారంటమా? 3 పర్సన్స్ ఉన్నారు. ఏ, బి, సి. వీళ్ళు ఎంత టైంలో వర్క్ చేస్తారంట? ఏ అయితే 3 days, బి అయితే 8 days, సి అయితే ఎన్ని డేస్ అంటే 24. ఇప్పుడు ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి స్కోప్ ఉంటే దాన్ని ట్రై చేయండి, లేదు అని అనుకుంటే వర్క్ అయినా సరే. వర్క్ ఏంటి అని అంటే 3, 8, 24కి ఏంటి అని అంటే ఎల్సిఎం. 3 అనేది 24లో క్యాన్సిల్ అవుతుంది, అలాగే 8 కూడా 24లో క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి వర్క్ మనం ఏం తీసుకున్నాము అంటే 24 తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకు 24 తీసుకున్నామంటే ఈ 3, 8, 24తో డివిజిబుల్ అయ్యే లీస్ట్ నెంబర్ ఏముంటుంది మనకి అంటే 24. సరే, ఎప్పుడైనా సరే టైం ఇంటూ ఎఫిషియన్సీ చేస్తే మనకేమొస్తుందంటే వర్క్ వస్తుంది. 3ని మనం దేంతో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. 3, 8, 24 అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చింది అని అంటే 8. ఇప్పుడు 8ని దేనితో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది అని అంటే 3. సో కాబట్టి ఈ 3 ఏంటి అని అంటే బి యొక్క ఎఫిషియన్సీ. అలాగే 24 ఎప్పుడు అవుతుంది అని అంటే 1 టైం అయినా జరగాల్సింది. సో 1 టైం అనేది జరిగితే 24 జరిగింది. ఏబిసి ఎఫిషియన్సీ రేషియోలు ఎలా ఉన్నాయంటే 8, 3, 1. ఇప్పుడు మనకు టైం అడుగుతున్నాడు. టైం కావాలి అంటే ఏమని తెలుసు మనకి? టైం ఈక్వల్ టు వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ గురించి మాట్లాడితే 24 యూనిట్స్ వర్క్ ఉంది, కానీ వాడు ఎన్ని టైమ్స్ చేయమంటున్నాడు? 3 టైమ్స్. కాబట్టి ఏం జరిగింది అని అంటే ఇంటూ 3 రావడం అనేది జరిగింది. బై ఎవరెవరు చేయాలంట? ఎఫిషియన్సీ ఆల్ టుగెదర్ అన్నాడు కాబట్టి టుగెదర్ అంటే ఎవరెవరు రావాలి? 8, 3, 1 అంటే ఏబిసి ముగ్గురు కదా. 8 + 3 11, 11 + 1 ఎంత అంటే 12. 12తో 24 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి అంటే 2 టైమ్స్. 2 ఇంటూ 3 గురించి మాట్లాడితే వాల్యూ ఎంత అంటే 6 డేస్లో వర్క్ని ఏంటంటే కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ ట్రైన్ పి గోయింగ్ అట్ ది స్పీడ్ ఆఫ్ 84 km/h completely passes a train queue of length 447 meters going in the same direction on parallel track at 54 km/h in 4.5 minutes. How much time will P take to complete cross train or of length 287 meters going at 87 km/h in the ఆపోజిట్ డైరెక్షన్? ఇది మనకి ఏ టాపిక్ నుంచి అంటే ట్రైన్స్ అనే కాన్సెప్ట్ నుంచి. సరే, ఫస్ట్ డిస్టెన్స్ ఏంటో మాట్లాడదాం చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే 2 ట్రైన్లు కనుక ఒకదానికొకటి క్రాస్ అవుతున్నాయి అని అంటే 2 ట్రైన్లకు కూడా లెంత్ ఉంటుంది కాబట్టి అవి క్రాస్ చేయాల్సి ఉంటే లెంత్ ఏమైపోతుంది అంటే డిస్టెన్స్ అనేది 2 ట్రైన్ల యొక్క లెంత్ అవుతుంది. సరే, ఫస్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఏమని చెప్పచ్చు మనం? డిస్టెన్స్ ఈక్వల్ టు ఏం జరగాలి అంటే స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు 2 మూవ్ అవుతున్నాయి అని అంటే ఏ స్పీడ్ యాక్ట్ అవుతుంది అంటే రిలేటివ్ స్పీడ్ అనేది యాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్లో మైనస్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ ఏం జరుగుతుందంటే ప్లస్ అవ్వడం అనేది జరుగుతుంది. సరే, ఇందాకే మాట్లాడాం డిస్టెన్స్ కావాలి అంటే 2 ట్రైన్లకి లెంత్ ఉంటుంది కాబట్టి ట్రైన్ లెంత్ పి ఉండాలి, అలాగే ఏం జరుగుతుందంటే ట్రైన్ లెంత్ క్యూ కూడా జరగాలి. ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ అని వాడే చెప్పాడు కదా. సేమ్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమవ్వాలి అని అంటే సబ్ట్రాక్ట్ అవ్వాలి. S1 - S2.
అలాగే ఇంటూ ఏముంటుంది మనకి అంటే టైం. ఇప్పుడు మనకు ట్రైన్ లెంత్ పీ తెలియదు కాబట్టి అదే కనుక్కోవాలి. ప్లస్ ట్రైన్ లెంత్ క్యూ వాల్యూ ఎంత అని చెప్తున్నాడు వాడు, 447 మీటర్స్. 447 మీటర్స్ ఈక్వల్ టు S1 S2 అని అంటే 84, ఇంకొక స్పీడ్ ఎంత ఉంటుంది అని అంటే 54. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది అని అంటే 30 km/h. ఇది km/hలో ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్లోకి రావడానికి దేంతో మల్టిప్లై చేస్తాము అని అంటే 5/18. అలాగే టైం ఎంత అని చెప్పాడు వాడు, 4.5 మినిట్సా. 4.5 మినిట్స్ ఏమని రాయొచ్చు, 45/10 రాయచ్చా. ఇప్పుడు నువ్వు ఇక్కడ స్పీడ్ నువ్వు మీటర్ పర్ సెకండ్ తీసుకున్నప్పుడు టైం అనేది కూడా ఎలా ఉండాలి, సెకండ్స్లోనే ఉండాలి. ఉంటే సాల్వ్ చేస్తే ఏమొస్తుందో ఒకసారి మాట్లాడదాం చూడండి. 0కి 0కి ఏం జరిగిందంటే క్యాన్సల్, 9తో 9 2s, 9తో వాల్యూ ఏం జరిగింది అని అంటే 5s. అలాగే 2తో ఎన్ని టైమ్స్ పోతుంది అని అంటే 3 టైమ్స్. ఇప్పుడు 5 × 3 అని అంటే వాల్యూ ఎంత ఉంది అని అంటే 15. అలాగే 30 × 15 5 చేస్తే వాల్యూ కూడా ఎంత అంటే 150. 15² మనకు తెలుసు, 225. 0 ఉంది కాబట్టి 0 యాడ్ అయింది. ఇదేంటి, ట్రైన్ లెంత్ పీను ఉంది ప్లస్ ఏం జరిగింది, ట్రైన్ లెంత్ క్యూ వాల్యూ ఎంత అంటే 447. ఇప్పుడు ట్రైన్ లెంత్ పీ కావాలి అంటే వాల్యూ ఏం జరగాలి, 2280లో నుంచి మనం ఏం తీసేయాల్సి ఉంది అని అంటే 447 తీసేయాల్సి ఉంది. 447 తీసేస్తే వాల్యూ ఏమొస్తుందో చెప్తారా. ఇప్పుడు 22లో నుంచి 4 తీసేస్తే వాల్యూ ఎంత అని అంటే 18. అలాగే 80లో నుంచి 47 తీసేస్తే వాల్యూ ఎంత అని అంటే సారీ 50 కదా, ఒక్క సెకండ్. 2250 మైనస్ వాల్యూ ఎంత ఉంటుందంటే 447. ఇప్పుడు 22లో 4 తీసేస్తే వాల్యూ ఎంత అంటే 18. అలాగే 50లో 47 తీసేస్తే వాల్యూ ఎంత ఉంటుంది అని అంటే 3. సో 103 మీటర్స్. ఇప్పుడు మళ్ళీ ఏం అడుగుతున్నాడు అని అంటే ఎంత టైంలో పి అనే ట్రైన్ ఆర్ని క్రాస్ చేస్తుంది అని అడిగాడు. టైం కావాలి అంటే మళ్ళీ సేమ్, టైం ఈక్వల్ టు వాల్యూ ఏముండాలి, డిస్టెన్స్ బై ఏముండాలి అంటే స్పీడ్. డిస్టెన్స్ ఏమేమి ఉండాలి, ట్రైన్ లెంత్ పి అనేది ఎవరిని క్రాస్ చేస్తుంది అంటే ట్రైన్ లెంత్ ఆర్ని క్రాస్ చేయడం అనేది జరుగుతుంది. అందులో కూడా రిలేటివ్ స్పీడ్ అనేది యాక్ట్ అవుతుంది. ఎందుకు అంటే పి ఆర్ రెండు ట్రైన్లు కూడా మూవ్ అవుతున్నాయి కాబట్టి. అందులో కూడా ఏ డైరెక్షన్ అని చెప్పారు, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి స్పీడ్స్ అనేవి ఏం జరగాలి అంటే ప్లస్ అనేది జరగాలి, S1 + S2. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ట్రైన్ లెంత్ పీ వాల్యూ ఎంత ఉంది మనకి అని అంటే 1803 ఉంది. అలాగే ట్రైన్ లెంత్ ఆర్ గురించి కనుక మాట్లాడితే వాల్యూ ఎంత ఉంది అని అంటే 287 ఉంటుంది. రెండు సమ్ చేస్తే వాల్యూ ఎంత ఉంది, 2090 మీటర్స్ అయినా, 2090 మీటర్స్ బై. ఇప్పుడు స్పీడ్స్ అనేటివి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో యాడ్ అవ్వాలి కదా. ఒకటేమో వాల్యూ ఎంత ఉంది అని అంటే 84 km/h. అలాగే ఆర్ స్పీడ్ ఎంత ఉంది మనకి అంటే 87. రెండు సమ్ చేస్తే 80 80 160, 4 7 వాల్యూ ఎంత అంటే 11, అంటే 171. 171 అనేది km/h కాబట్టి దీన్ని మళ్ళీ కన్వర్ట్ చేయాలంటే 5/18 రాసేదే నేను న్యూమరేటర్లో ఇంటూ 18గా రాస్తున్నాను. ఒకసారి సాల్వ్ చేస్తే ఏమొస్తుందో చూడండి. ఇవి రెండు 9తో పోతా ఉన్నాయి, 9 2s. 9తో ఎన్నిసార్లు పోతున్నాయి అంటే 19 టైమ్స్. 19తో ఎన్నిసార్లు పోతుంది ఒకసారి చూడండి, 19 1 19, మళ్ళీ 1 9 అంటే 19 1 0 అనేది రావడం జరిగింది. 5తో క్యాన్సిల్ చేస్తే 110 అనేది ఎన్నిసార్లు పోతుంది మనకి అంటే 22. సో 22 ఇక్కడ మిగిలింది, ఇక్కడ 2 మిగిలింది. 22 × 2 అంటే వాల్యూ ఎంత అంటే 44. సో ఆప్షన్ సి ఎంత టైం పడుతుందంటే 44 సెకండ్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద కాస్ట్ ఆఫ్ వాషింగ్ మిషన్ ఈజ్ 40% లెస్ దాన్ కాస్ట్ ఆఫ్ ఏ టీవీ. If the cost of the washing machine increases by 80% and that of the TV decreases by 22%, then what is the percentage change in the total cost of 7 washing machines, 6 TVs అని చెప్పారు. సరే, ఇప్పుడు మనకు 2 ఐటమ్స్ అనే వాటిని ఏంటంటే పర్చేస్ చేస్తున్నారు. ఒకటి ఏంటి అని అంటే వాషింగ్ మిషన్ ఒకటి, ఇంకోటి ఏముంటుంది అని అంటే టీవీ. టీవీ కాస్ట్ కనుక 100 రూపీస్ అయితే వాషింగ్ మిషన్ ఏంటంటే 40% లెస్ అంట. అంటే అప్పుడు దీని కాస్ట్ ఏమవ్వాలి, 40 అనేది జరగాల్సింది. ప్రైస్ గురించి మాట్లాడినప్పుడు ఏ రేషియోలో ఉన్నాయి అని అంటే 25s, 20తో వాల్యూ ఎంత ఉంది అని అంటే 3. కానీ నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని పర్చేస్ చేస్తున్నారో ఒకసారి చూడండి. ఇప్పుడు వాషింగ్ మిషన్ కనుక 7 పర్చేస్ చేస్తే టీవీలు ఎన్ని పర్చేస్ చేస్తున్నాడంటే 6. సో ఇది 7, ఈ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 6. అప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎంత అవుతుందో ఒకసారి మాట్లాడదాం చూడండి. 7 × 3 అని అంటే 21, మళ్ళీ వాల్యూ 5 × 6 అని అంటే 30. ఇవి రెండు కూడా 3తో పోతున్నాయి కాబట్టి ఏ రేషియో వచ్చింది మనకి అంటే 7:10 రావడం అనేది జరిగింది. ఎందుకు దీన్ని ఇది చేశాను అని అంటే ప్రైజెస్ అనేటివి ఏంటంటే ఏ రేషియోలో ఉంటాయో అలిగేషన్ చేసిన తర్వాత వచ్చే ప్రైజెస్ కూడా సేమ్ రేషియోకి ఈక్వల్ అవుతుంది. అది ఎలానో ఒకసారి మాట్లాడదాం చూడండి. ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడు, వాషింగ్ మిషన్ని ఎంతకి ఇది అన్నాడంట, ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేశాడు అన్నాడు కదా. ఎంతకి ఇంక్రీజ్ చేశాడని చెప్పాడు, 80% ఏంటంటే ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. సో ప్లస్ అనేది జరిగింది.
అలాగే టీవీ గురించి కనుక మాట్లాడితే ఏమని చెప్తున్నాడు? 22% ఏం జరిగింది అనంటే డిక్రీజ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ రెండింటికి అలిగేషన్ చేసినప్పుడు ఓవరాల్ చేంజ్ ఏంటి అనంటే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇప్పుడు చేంజ్ వచ్చిన తర్వాత ఆ డిఫరెన్స్ అనేది ఏ రేషియోకి ఈక్వల్ అవ్వాలి మనకి? 7:10కి ఈక్వల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 7:10కి ఈక్వల్ అవుతుంది అని అంటే ఈ 7, 10 వాల్యూ ఫస్ట్ దేనికి ఇది అవుతుంది అనేది చూడండి. ఇక్కడ టోటల్ 80, 22 మధ్య డిఫరెన్స్ అనేది మనకి దేనికి ఇది అవ్వాలి? 7:10కి ఏంటంటే ఈక్వల్ అవ్వాల్సి ఉంది. 80కి అలాగే మనకు డిఫరెన్స్ అంటున్నాయి కదా -22 మొత్తం ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. 80 మైనస్ ఆఫ్ మైనస్ అంటే వాల్యూ ఏమవ్వాలంటే 22 మొత్తం వాల్యూ ఎంత వచ్చింది మనకి అంటే 102 మొత్తం ఎన్ని పార్ట్స్ జరిగింది ఇక్కడ మనకి 17 పార్ట్స్ వాల్యూ ఏమొచ్చింది అని అంటే 102 అంటే ఇంటూ ఏం జరుగుతుంది అని అంటే 6 అంటే 10 పార్ట్స్ వాల్యూ కూడా ఏమవ్వాలి అప్పుడు ఇంటూ 6 జరగాలి. జరిగితే వాల్యూ ఎంత అంటే 60. 80లో నుంచి నువ్వు ఎంత తీసేస్తే 60 వస్తుంది మనకి అని అంటే ఆన్సర్ ఏమవ్వాల్సి ఉంది 20. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఈ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం చూడండి. సింప్లిఫై 4 డివైడెడ్ బై 24 ప్లస్ 3.6 ఇంటూ 1/9 మైనస్ బ్రాకెట్ స్టార్ట్ అయ్యి 1/15 ప్లస్ 1 మైనస్ 1.5 అన్నాడు. ఓకే, 4 డివైడెడ్ బై 24 అన్నాడా? సో కాబట్టి దాన్ని ఏమని రాయొచ్చు మనం అంటే 4 డివైడెడ్ బై 24 ప్లస్ 3.6నే మనం ఏం రాయొచ్చు అంటే డెసిమల్ పాయింట్ తీసేయాలంటే 36/10 ఇంటూ వాల్యూ ఏం జరిగింది అంటే 1/9 మైనస్ కనుక మాట్లాడితే వాల్యూ ఏముంటుందంటే 1/15. ఇప్పుడు 1 మైనస్ 1.5 అన్నాడా అంటే -0.5 జరిగింది. -0.5ని ఏమని చెప్పచ్చు అని అంటే 1/2 అని చెప్పచ్చు. ఇప్పుడు ఒకసారి సింప్లిఫై చేస్తే వాల్యూ ఏముంటుందో చూడండి. 4 1s 4తో వాల్యూ ఎంత అంటే 6 9తో ఎన్ని టైమ్స్ పోతుందంటే 9 1s 9తో వాల్యూ ఏం జరిగిందంటే 4 2 2s మళ్ళీ వాల్యూ ఏముంటుందంటే 2 5s రావడం అనేది జరిగింది. ఓకే, ఒకసారి దీని వాల్యూ ఏంటి 5 ఇంటూ 1 చేస్తే వాల్యూ ఎంత అంటే 5 అలాగే 6 ఇంటూ 2 క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 12 6 5s వాల్యూ ఎంత వచ్చింది అంటే 30. కానీ మనకు బ్రాకెట్లో ఏముందో చూడండి. ఇది కూడా క్రాస్ మల్టిప్లై చేసేస్తే 2 1 2 మైనస్ వాల్యూ ఏం జరిగింది 15 ఇంటూ 1 అంటే 15 బై వాల్యూ ఎంత ఉంది అని అంటే 30. కాకపోతే మొత్తానికి ఏముంది మైనస్ రావడం అనేది జరిగింది. ఒకసారి వాల్యూ ఏముందమ్మా 5 + 12 అంటే వాల్యూ ఎంత అంటే 17/30. అలాగే వాల్యూ ఏం జరిగింది 2 - 15 అంటే ఏమైపోతుంది -13 మైనస్ ముందు మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ఏమైపోతుంది అంటే ప్లస్ 13 బై వాల్యూ ఎంత వచ్చింది అని అంటే 30. సో 17 13 రెండు యాడ్ చేస్తే వాల్యూ ఎంత అంటే 30 డినామినేటర్లో 30 ఆన్సర్ ఏమొచ్చింది మనకి అంటే 1 రావడం అనేది జరిగింది. డినామినేటర్లో కనుక సేమ్ వాల్యూస్ ఉంటే న్యూమరేటర్స్ మనం ఏం చేయొచ్చు అని అంటే యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 50 ఈవెన్ న్యాచురల్ నంబర్స్ అన్నాడు. యావరేజ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ ఎప్పుడైనా సరే ఏముండాలి మనకి అని అంటే ఈ n+1 అనేది మన ఆన్సర్ అవుతుంది. సమ్ గురించి మాట్లాడితే n ఇంటూ n+1 యావరేజ్ అయితే n+1. n వాల్యూ ఎంత ఉంటున్నాడు వాడే 50యా మళ్ళీ వాల్యూ ఏమడుగుతున్నాడు అని అంటే 1. 50 + 1 గురించి మాట్లాడితే ఆన్సర్ ఏమవ్వాలి అంటే 51. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం చూడండి. 1/20 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 2/60 అని అడుగుతున్నాడు. కంపారిటివ్ వాల్యూ ఎప్పుడు కూడా న్యూమరేటర్లో ఉండాలి. దేనితో కంపేర్ చేస్తున్నాం అది ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి అంటే డినామినేటర్. సరే, ఇప్పుడు కంపారిటివ్ వాల్యూ ఏముంటుంది మనకి 1/20. దీన్ని దేనితో కంపేర్ చేస్తున్నాం 2/60తో కంపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో పర్సంటేజ్ కాబట్టి ఇంటూ ఏం రావాల్సి వచ్చింది అని అంటే 100%. ఇప్పుడు 1/20 ఉందా, అలాగే డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ పైకి వస్తే ఏమైపోతుందంటే న్యూమరేటర్ డినామినేటర్ ఇంటర్చేంజ్ అవుతాయి. 2/60 ఉండేది కాస్త ఏమైపోతుందంటే 60/2 పర్సంటేజ్ కాబట్టి ఇంటూ ఏముండాలి అంటే 100% జరిగింది. 20 1s 20తో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 3 టైమ్స్. 2తో మళ్ళీ క్యాన్సిల్ చేస్తే ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 50. 50 ఇంటూ 3 గురించి మాట్లాడితే ఆన్సర్ ఏమంటాల్సి వచ్చింది మనకి అంటే 150%. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడు. ఇఫ్ ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 32 and 24 ఈజ్ ఎక్స్ దెన్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఓకే, ఇప్పుడు మనకు 3 ప్రపోర్షన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది థర్డ్ ప్రపోర్షన్ అనేది ఏంటి అని అంటే ఎక్స్ అంట. అంటే ఇది కనుక ఏ అని అనుకుంటే ఇదేముండాలి బి. థర్డ్ ప్రపోర్షన్ ఏంటి అని అంటే సి. ఇవి ఫస్ట్ ఒబే చేసే ప్రాపర్టీ ఏముంటాయి అని అంటే రెండు ఫ్రాక్షన్ ఈక్వల్ అయితే దాన్ని మనం ఏమంటామనంటే ప్రపోర్షన్ అని చెప్పి చెప్తాం. ప్రపోర్షన్లో ఉన్నాయి అని చెప్పి అంటే ఇక్కడ రెండు ఫ్రాక్షన్ ఎలా ఫామ్ చేయొచ్చు మనం అంటే a/b ఈక్వల్ టు b/c. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై కనుక చేసామని అనుకోండి a ఇంటూ సి ఈక్వల్ టు వాల్యూ ఏమైపోతుంది b ఇంటూ b అయినప్పుడు వాల్యూ ఎంత అంటే b². సో ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 32. అలాగే మనకు సి వాల్యూ మనం ఏంటంటే ఫైండ్ అవుట్ చేయాలి, అదే ఏంటంటే ఎక్స్. అలాగే b² అంటే b వాల్యూ ఎంత ఉంది 24 కాబట్టి 24 స్క్వేర్ రావాలి 2 టైమ్స్ రాశారు.
ఇప్పుడు 8తో క్యాన్సిల్ చేస్తే 8 4 32, 8 3 24. అలాగే 4తో కనుక క్యాన్సిల్ చేస్తే ఎన్ని టైమ్స్ పోతుందంటే 6. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 6 3 వాల్యూ ఎంత అంటే 18. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. In a triangle PMN, angle P equal to 76 degrees. The bisector of the exterior angles at M and N intersect each other at point O. The degree measure of MON is unknown. ఓకే, ఒకసారి మాట్లాడదాం చూడండి. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ ఉందంట. ఆ ట్రయాంగిల్ ఏమని చెప్తున్నాడు అని అంటే పిఎంఎన్ అని చెప్తున్నాడు. మళ్ళీ ఏం జరిగింది అని అంటే, సరే ఒకసారి లెటరింగ్ మాట్లాడదాం చూడండి. ఇప్పుడు ఇది కనుక పి అయితే ఇదేముండాలి అని అంటే ఎం, ఇదేంటి అని అంటే ఎన్ జరిగింది. ఇప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఎం దగ్గర అలాగే ఎన్ దగ్గర అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఎంను కనుక మనం ఇలానే ఎక్స్టెండ్ చేసామని అనుకోండి, అప్పుడు వాల్యూ ఏంటంటే ఇది జరిగింది. అలాగే ఎన్ కూడా ఏంటంటే ఎక్స్టెండ్ చేస్తే ఇది జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న యాంగిల్ ఏం జరగాలి అంటే బైసెక్ట్ జరగాల్సి ఉందండి. సో బైసెక్ట్ జరిగినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి మాట్లాడదాం చూడండి. ఇక్కడున్న యాంగిల్ అలాగే ఏం జరిగింది, ఇక్కడున్న యాంగిల్ రెండు కూడా ఏంటంటే బైసెక్ట్ జరగడం అనేది జరిగింది. ఒకసారి డ్రా చేద్దాం చూడండి ఎలా ఉంటుందో. సరే, ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఎలా ఉంటాయి అని అంటే బైసెక్ట్ జరగడం అనేది జరుగుతుంది. ఇక్కడున్న యాంగిల్ రెండు ఈక్వల్, అలాగే ఇక్కడున్న యాంగిల్ రెండు కూడా ఏంటంటే ఈక్వల్ అయిపోతుంది. ఈ యాంగిల్ ఏంటి అంటే ఎన్కి ఇంటర్నల్ యాంగిల్, ఇదే యాంగిల్ ఏమైపోతుంది అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. అక్కడ బైసెక్ట్ అని అంటే రెండు ఈక్వల్ పార్ట్స్గా బైసెక్ట్ చేయడం. ఒకవేళ ఇక్కడ కనుక యాంగిల్ అనేది థీటా ఉందని అనుకోండి, ఇక్కడున్న యాంగిల్ మనకు కావాలి అని అంటే ఏం జరుగుతుందంటే 90 degrees మైనస్ θ/2 రాయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ థీటా వాల్యూ వాడే చెప్పాడు. మా పి దగ్గర ఉన్న యాంగిల్ ఎంత అని చెప్పాడు, 76 degrees అని చెప్పాడు. సో 90 degrees మైనస్ థీటా వాల్యూ ఎంత ఉంది మనకి అంటే 76/2. సో ఇప్పుడు చేస్తే వాల్యూ ఏంటో చెప్తారా, 90 degrees మైనస్ 76/2 అని అంటే వాల్యూ ఏమవ్వాలి 38 degrees. 90లో మనకి 38 degrees పోతే రిమైండర్ ఎంత ఉంటుంది అంటే 52 degrees. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడు. ఏ పర్సన్ సేవ్స్ 60% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఇఫ్ హిస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 440 దెన్ హిజ్ ఇన్కమ్ అన్నాడు. ఇన్కమ్ ఎప్పుడు కూడా ఎంత పర్సెంట్ అవ్వాలి అని అంటే, ఇన్కమ్ గురించి ఎప్పుడు మాట్లాడినా సరే 100%. ఎప్పుడైనా సరే ఈ 100% చేయడానికి రెండే పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సేవ్ చేయడం, ఇంకొకటి ఏముంటుంది అని అంటే ఖర్చు చేయడం. సో సేవింగ్స్ లేదు అని అనుకుంటే ఏం జరగాలి అని అంటే ఎక్స్పెండిచర్, ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అందులో ఎంత సేవ్ చేస్తున్నాడని చెప్పాడు వాడు, 60%. సేవ్ చేసేది 60% అయితే అప్పుడు ఎక్స్పెండిచర్ ఏమవ్వాలి, 100లో 60 పోతే రిమైండర్ ఎంత ఉంటుందంటే 40%. ఈ 40% వాల్యూ వాడు చెప్తున్నాడు మనకి ఎంత అని చెప్తున్నాడు ఎక్స్పెండిచరు 440. అంటే ఇంటూ ఏం జరిగింది మా ఇక్కడ మనకి 11. అయితే ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు, ఇన్కమ్ ఎంత పర్సెంట్ జరిగింది అని అంటే 100% అవ్వడం అనేది జరిగింది. సో 100 కూడా ఇంటూ 11 జరిగితే ఏమవ్వాలి, 11 × 100 జరిగితే 1100 అనేది వాడి ఇన్కమ్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ డి. నెక్స్ట్, 3 men can do a piece of work in 20 days. How many men will do it in 2 days? ఇప్పుడు మెన్ డేస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి రిలేషన్ ఏం జరగాలి అని అంటే M1 వ్యక్తులు D1 డేస్లో చేసే వర్క్ని M2 పర్సన్స్ ఎన్ని డేస్లో చేస్తారు అని అంటే D2 డేస్లో చేయడం అనేది జరుగుతుంది. M1 అన్నాడు ఎంతమంది మెన్ అంట 3 men, ఎన్ని డేస్ అని చెప్పాడు 20 days. ఇదే వర్క్ని M2 పర్సన్స్ ఎన్ని డేస్ అన్నాడు 2 daysలో చేస్తారు. సో 2తో కనుక క్యాన్సిల్ కనుక చేస్తే ఎన్నిసార్లు పోతుంది అని అంటే 10. సో M2 వాల్యూ ఎంత వచ్చింది మనకి అని అంటే 3 × 10 గురించి మాట్లాడితే ఎన్ని డేస్ అని అంటే 30 daysలో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ ఇక్కడ మనకు వర్క్ గురించి మాట్లాడలేదు అని అంటే ఇద్దరు కూడా ఏంటంటే చేస్తా ఉండే వర్క్ సేమ్. నెక్స్ట్, 11 men can dig a well 59 feet deep in 19 days. How many men can dig a well 118 feet deep in 2 days? ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు మెన్ ఉన్నారు, డేస్, అలాగే ఏంటంటే తవ్వడం అనేది వర్కే కదా. సో కాబట్టి వర్క్ గురించి కూడా మాట్లాడుతున్నారు. సో కాబట్టి ఇక్కడ రిలేషన్ ఏముంటుంది అని అంటే M1 D1 పర్సన్స్ W1 వర్క్ చేస్తే ఇప్పుడు M2 పర్సన్స్ D2 డేస్లో ఎంత వర్క్ చేస్తారు అని అంటే W2. సరే, ఫస్ట్ M1 ఎంతమంది పర్సన్స్ మెన్ అన్నారు 11, ఎన్ని డేస్ అని చెప్పారు అని అంటే 19 days బై ఎంత వర్క్ చేశారంట 59 feet డీప్ ఉండే ఒక బావిని తవ్వడం అనేది జరిగింది. 59 feet అంట.
ఇప్పుడు రెండో కేసు గురించి మాట్లాడతా. ఎంతమందో తెలియదు M2, అలాగే ఎన్ని డేస్ అని చెప్తున్నాడు 2 డేస్. 2 డేస్లో ఎంత పనిని చేయాల్సి ఉందనంటే 8 ఫీట్ అని చెప్పి వాడే చెప్తున్నాడు. సో 8 ఫీట్ గురించి మాట్లాడాడు కాబట్టి వర్క్ ఎంత అంటే 8. 2తో కనుక క్యాన్సిల్ చేస్తే వాల్యూ ఏం జరిగింది మనకి అంటే 2 5s 9s. అలాగే 59 రెండు కూడా ఏం జరిగాయి మనకి అంటే క్యాన్సిల్. ఇప్పుడు M2 వాల్యూ ఏం జరగాలి మనకి 11 × 19. సో 11 10s వాల్యూ ఎంత అంటే 110. అలాగే 11 9s వాల్యూ ఎంత అంటే 99. 110 + 99 వాల్యూ ఎంత ఉండాలి అంటే 209. సో M2 పోర్షన్స్ ఎంత అని అంటే 209. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The amount on a sum of 6,500 at 20% per annum compound interest compounded annually in 2 years will be అన్నాడు. ఓకే, ఒకసారి మాట్లాడదాం చూడండి. ఫస్ట్ ఎంత అమౌంట్ ఉంటుంది అని అంటే ప్రిన్సిపల్ అమౌంట్ 6,500. ఇది ఫస్ట్ ఇయర్లకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు అంటే 20%. అంటే మీరు 100 రూపీస్ కనుక ఇస్తే 20% వడ్డీ వచ్చి ఏమైపోతుంది అమౌంట్ అని అంటే 120 అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్ కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కదా. సో వాడు చేంజ్ గురించి ఏం చెప్పట్లేదు కాబట్టి ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది జరుగుతుంది. 100 ఉంటే మళ్ళీనే ఇంకో 20% వస్తే అది కూడా వాల్యూ ఏమవ్వాలి అని అంటే 20 జరిగింది. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే 20తో వాల్యూ ఏంటి అని అంటే 6 times, 20తో వాల్యూ ఏముంది అని అంటే 5 times. మళ్ళీ 20తో ఏం జరిగింది అని అంటే 6 times, 20తో వాల్యూ ఏముంటుంది అంటే 5. సో 5తో క్యాన్సిల్ చేస్తే వాల్యూ ఏముందో ఒకసారి మాట్లాడదాం చూడండి. 5తో వాల్యూ ఏమవ్వాలి 5 13s 65 అయినా ఏం జరిగిందంటే 2 జీరోలు రావడం అనేది జరిగింది. 5తో మళ్ళీ క్యాన్సిల్ చేస్తే వాల్యూ ఏముండాలి 5 2 5 6 30 ఏంటంటే 0 రావడం అనేది జరిగింది. ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 260 × 6 × 6 అంటే వాల్యూ ఎంత అంటే 36. యూనిట్ డిజిట్ ఏముంటుంది మనకి 0 అనేనా. 0 ఉండే ఆప్షన్లు ఎన్ని ఉంటా ఉన్నాయి, ఒకటే ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏమవ్వాల్సి వచ్చింది అని అంటే 9360. మల్టిప్లై చేస్తే మీ ఆన్సర్ సేమ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. The average age of 4 children I, J, K, L is 9 years and the average age of I, J, L, M is 12 years. K is 5 years old. The age of M is అన్నాడు. సరే, ఫస్ట్ ఎవరెవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు పర్సన్ I, అలాగే J, అలాగే ఎవరు అని అంటే K, అలాగే L. యావరేజ్ ఎంత అని చెప్తున్నాడు అని అంటే 9. సమ్ ఎప్పుడు కావాలన్నా ఇంటూ ఏం చేస్తాము అని అంటే 4. దీని మీనింగ్ ఏంటనంటే ప్రతి ఒక్కరూ కనుక యావరేజ్ ఏజ్ కంబైన్డ్ యావరేజ్ గురించి మాట్లాడితే 9 ఒక్కొక్కరికి 9గా యావరేజ్గా ఉంటుంది అంటే 4 మెంబర్స్కి కావాలంటే 9 × 4. సో మొత్తం ఎంత జరిగింది అని అంటే 36. ఇప్పుడు IJL M యొక్క ఏజ్ ఎంత, యావరేజ్ ఏజ్ ఎంత అని చెప్తున్నాడు. I ఉన్నారు, J ఉన్నారు, మళ్ళీ ఏం జరిగింది అని అంటే L ఉన్నారు, మళ్ళీ ఏం జరిగింది అని అంటే M ఉన్నారు. వీళ్ళ యొక్క ఏజ్ గురించి మాట్లాడితే యావరేజ్ ఏజ్ ఎంత అని చెప్తున్నారు 12. ఇక్కడ కూడా 4 మెంబర్స్ ఉన్నారా. సో కాబట్టి సమ్ కావాలంటే 12 4s వాల్యూ ఎంత అంటే 48 రావడం అనేది జరిగింది. ఇక్కడ కనుక మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ I ఉన్నాడు, ఇక్కడ I ఉన్నాడు, ఇక్కడ J ఉన్నారు, ఇక్కడ J ఉన్నారు, ఇక్కడ L ఉన్నారు, ఇక్కడ L ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ కనుక మనం డిఫరెన్స్ అనేది తీసుకుంటే డిఫరెన్స్ ఎవరెవరికి రావాలి, ఇప్పుడు మనకి ఎంకి కేకైనా రావాల్సి ఉండేది అదే. సో M ఉన్న దగ్గర ఎక్కువ వాల్యూ ఉంది కాబట్టి M - K గురించి మాట్లాడితే 36కి అలాగే 48కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది 12 అనేది జరిగింది. కానీ అందులో K ఎంత పెద్దవాడని చెప్తున్నాడు. సో ఎంత ఏజ్ ఉన్న పర్సన్ అంటే 5 years old అని చెప్పాడు కదా. K వాల్యూ ఎంత వచ్చింది మనకి అని అంటే 5. సో M - 5 = 12 అయినప్పుడు M వాల్యూ కావాలి అని అంటే ఏమైపోతుంది -5 అవుట్ సైడ్ పోతే ప్లస్ అయిపోతుంది కాబట్టి వాల్యూ ఎంత ఉండాలి అని అంటే 17 years. ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ 28:3. If the radii of sphere and hemisphere are equal, find the volume of sphere in cubic centimeter అని. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ స్పియర్ గురించి మాట్లాడుతున్నాడు. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఏమైపోతుంది మనకి 4/3 πr³ రావాలి. πr³. ఇప్పుడు పైలో ఏముంది అని అంటే 22 ఉందా. 22 అనేది ఏ మల్టిపుల్ అని అంటే 11 మల్టిపుల్. సో కాబట్టి 11 మల్టిపుల్ ఎన్ని ఆప్షన్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం చూడండి. 3 2 అంటే వాల్యూ ఎంత 5. 5 + 8 వాల్యూ ఎంత అంటే 13. 13 - 8 గురించి మాట్లాడితే వాల్యూ ఎంత వచ్చింది మనకి అంటే 5. 5 అనేది 11తో డివైడ్ అవుతున్నానంటే అవ్వదు. నెక్స్ట్ 3 8 ఎంత అంటే 11. 11 + 8 ఎంత అని అంటే 19. 19లో నుంచి 8 తీసేస్తే వాల్యూ ఎంత ఉంటుంది. 19లో నుంచి 8 తీసేస్తే వాల్యూ ఎంత అంటే 11. సో 11తో డివైడ్ అవుతున్నానంటే అవుతుంది. లేదు, నెక్స్ట్ ఆప్షన్ ఏముందో చూడండి ఒకసారి. 3 5 ఎంత అంటే 8. 8 + 2 వాల్యూ ఎంత అంటే 10. 10 - 8 4 వాల్యూ ఎంత 12. డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి అంటే 2. 2 అనేది 11తో డివైడ్ అవుతుందా, అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్
3 4 వాల్యూ ఎంత అంటే 7, 7 + 0 ఎంత అంటే 7 మైనస్. ఇప్పుడు 8 + 6 ఎంత అంటే 14, 7 - 14 అన్నప్పుడు వాల్యూ ఎంత అంటే 7. డివైడ్ అయ్యే అవకాశం ఉందా? లేదు. సో కాబట్టి ఒకే ఆప్షన్ ఉంటుంది, అదే ఏంటి అంటే ఆప్షన్ బి. లేదు మేము సాల్వ్ చేస్తామంటే ఒకసారి చూడండి. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ స్పియర్, అలాగే ఏమని చెప్తున్నాడు, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ గురించి మాట్లాడుతున్నాడు. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఏమైపోతుంది, ఇందాకే రాసామా, 4/3 πr³ అనేది రావడం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఏంటి అంటే 3πr². 3πr². ఈ వాల్యూ ఏమని చెప్తున్నాడు వాడు, ఈ వాల్యూ గురించే మాట్లాడతా. ఏ రేషియోలో ఉంటా ఉన్నాయంటే 28/3 రావడం అనేది జరిగింది. సరే, ఏమన్నా క్యాన్సిల్ అవుతాయేమో ఒకసారి చూడండి. పైకి ఏం జరిగింది అని అంటే క్యాన్సల్. అలాగే ఆర్లో క్యూబ్కి అలాగే ఏంటంటే r² క్యాన్సిల్ అయింది. ఒక ఆర్ మాత్రమే న్యూమరేటర్లో ఉంటుంది. ఇక్కడ 3కి కూడా ఏం జరిగిపోయింది, క్యాన్సల్. 4తో 28 ఎన్నిసార్లు పోతుంది మనకి అంటే 7. ఇప్పుడు క్యాపిటల్ ఆర్ కావాలి అనుకుంటే ఆర్, ఇక్కడ /3 ఉంది కదా, ఈ 3 అటు సైడ్ పంపించేసి 7 × 3 అయిపోతుంది. సో రేడియస్ వాల్యూ ఎంత వచ్చింది మనకి అంటే 21 రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు దాని ప్లేస్లో సబ్మిట్ చేస్తే వాల్యూ ఏమవ్వాలి, 4/3. పై వాల్యూ ఎంత అని చెప్పాడు అంటే 22/7 ఇంటూ r³ అంటే వాల్యూ ఏం రావాలి, రేడియస్ 21 కదా వచ్చింది, 21 × 21, 3 టైమ్స్ రాయాల్సి ఉంది మనం. సరే, క్యాన్సిల్ చేస్తే వాల్యూ ఏముందో చెప్తారా. 7 × 3 గురించి మాట్లాడితే వాల్యూ ఎంత అంటే 21. 4 × 22 అంటే వాల్యూ ఎంత అంటే 88. అలాగే 21 × 21 అంటే 21² వాల్యూ ఎంత ఉండాలి అంటే 441. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 1 × 8 గురించి మాట్లాడితే యూనిట్ డిజిట్ ఏం రావాలి, 8. 8 వచ్చే ఆప్షన్లు ఎన్ని ఉన్నాయి మనకి అంటే 2 ఆప్షన్స్ అనేవి ఉంటా ఉన్నాయి. సో అందులో మళ్ళీ మనకి ఏంటంటే 8తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చెప్పండి. 8 1s 8, 8 4s వాల్యూ ఎంత అంటే 32. మళ్ళీ 8 4s వాల్యూ 32, ఒక 3 అని అంటే 35. సో ఇదే వాల్యూ మళ్ళీ రెండోసారి కూడా రావాలా అంటే 8 2 5 3. మొత్తం సమ్ చేస్తే వాల్యూ ఎంత ఉంటుంది మనకి, 8 10, వాల్యూ ఎంత అంటే 8, మళ్ళీ 8 3. సో 38808 అనేది ఏంటంటే మన ఆన్సర్. నెక్స్ట్, 2 trains measuring 267 meters and 153 meters in length are moving in the same direction at speeds of 162 km/h and 36 km/h respectively. How long will it take for the faster train to completely overtake the slower train అన్నది. ఏం కావాలని అడుగుతున్నాడు అని అంటే టైం ఈక్వల్ టు ఏమని తెలుసు మనకి, డిస్టెన్స్ బై స్పీడ్ అయినా. డిస్టెన్స్ అంటే ఏం జరగాలి అని అంటే 2 ట్రైన్లకి లెంత్ ఉంది కాబట్టి ట్రైన్ లెంత్ 1 ప్లస్ ఏముంటుంది అంటే ట్రైన్ లెంత్ 2. అలాగే 2 ట్రైన్లు కూడా మూవింగ్లో ఉన్నాయి కాబట్టి ఏ డైరెక్షన్ అని చెప్పాడు, సేమ్ డైరెక్షన్ అని చెప్పాడు. సేమ్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ ఏమవ్వాలని చెప్పాం, S1 - S2. సరే, ట్రైన్ లెంత్ 1, ట్రైన్ లెంత్ 2 రెండు సమ్ చేస్తే వాల్యూ ఏంటి చెప్తారా, 267. అలాగే ఏముంటుంది అని అంటే 153. ఒక 3 తీసుకొచ్చి దీనికి ఇచ్చేసామని అనుకోండి 270. అంటే మొత్తం వాల్యూ ఎంత అయిందంటే 420 మీటర్స్ బై రిలేటివ్ స్పీడ్ ఏంటో చెప్దాం, ఒకసారి మాట్లాడదాం చూడండి. ఇప్పుడు 162కి అలాగే ఏం రావాలంటే 36కి మీరు 100 బేస్ అనుకున్నారు అనుకోండి. 162 100 కంటే ఎంత ఎక్కువ ఉంది అంటే 62. 36 అనేది 100 కంటే ఎంత తక్కువ ఉంది అని అంటే 64. మొత్తం వాల్యూ ఎంత అంటే 126. కానీ ఇది km/h. దీన్ని కన్వర్ట్ చేయాలి అంటే ఏం జరగాలి మనకి, 5/18 రావాలి. 18ని న్యూమరేటర్కి రాశారు. ఇప్పుడు 18తో ఎన్నిసార్లు పోతుంది ఇది మనకి అంటే 7 టైమ్స్. 7తో మళ్ళీ 42 ఎన్నిసార్లు పోతుంది, 6. పక్కన 0 ఉంది కాబట్టి 0 వచ్చింది. 5తో 60 ఎన్నిసార్లు పోతుంది, 12 టైమ్స్. సో ఎంత టైంలో క్రాస్ చేయడం జరుగుతుంది అంటే 12 సెకండ్స్లో క్రాస్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆఫ్టర్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ అట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 29%, the profit percentage obtained is 4%. What is the markup percentage rounded off to 2 decimal places అని చెప్పాడు. సిపికి ఎంపీకి ఎప్పుడు కూడా డైరెక్ట్ రిలేషన్ ఏముంటుంది మనకి అని అంటే ఒకసారి రాస్తాను చూడండి. సిపికి ఎంపీకి సిపి వాల్యూ ఏంటంటే 100 - డిస్కౌంట్ బై వాల్యూ ఏంటంటే ఎంపీ గురించి మాట్లాడినప్పుడు 100 ప్లస్ వాల్యూ ఏంటంటే ప్రాఫిట్ రావడం అనేది జరుగుతుంది. డిస్కౌంట్ వాల్యూ ఎంత అని చెప్తున్నాడు వాడు, 29. అలాగే ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అని చెప్తున్నాడు అని అంటే 4 అయినా జరిగింది. సో కాబట్టి సిపికి ఎంపీకి వాల్యూ ఎలా ఉందో చూడండి. సిపి బై ఎంపీ గురించి మాట్లాడితే సిపి వాల్యూ ఎంత అని అంటే 100 - 29 అంటే 71. అలాగే ఎంపీ వాల్యూ 100 + 4 అని అంటే వాల్యూ ఏం జరిగింది అని అంటే 104. ఎంత ఎక్కువ ఉంది సిపి కంటే ఎంపీ అని అంటే 33 ఎక్కువ ఉంది. ఎక్కడి నుంచి మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే 71% కాబట్టి ఇంటూ ఏం రావాలి మనకి అంటే 100% అనేది జరగాల్సింది. ఇప్పుడు అన్ని ఆప్షన్లు కూడా క్లోజ్ ఉంటున్నాయి కాబట్టి 33 × 100 చేస్తే వాల్యూ ఎంత అంటే 3300. దీన్ని 71తో ఇది చేస్తే ఎన్నిసార్లు పోతుందో చూడండి,
అన్ని 40లో ఉన్నాయి కాబట్టి 4 టైమ్స్ 4 తీసుకుంటే వాల్యూ ఏమవ్వాలి 4 7 4 వాల్యూ ఎంత అంటే 28. సరే వాల్యూ ఎంత వస్తుంది ఇప్పుడు మనకి 10లో 4 పోతే వాల్యూ ఎంత ఉందంటే 6. అలాగే 12లో 8 పోతే వాల్యూ ఎంత ఉండాలి, సారీ 12లో 8 పోతే వాల్యూ ఎంత అంటే 4. ఓకే 46 పక్కన 0 ఉంది. ఇప్పుడు 71 అనేది మళ్ళీ మనం 7 టైమ్స్ తీసుకుంటే 490 అయిపోతుంది. సో 6 టైమ్స్ పోతా ఉంది. సో 6 టైమ్స్ 46లో మనకు ఒకే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి 46.48. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ కాస్ థీటా ఈక్వల్ టు 5/13 దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ థీటా ప్లస్ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా అని అడిగారు. సరే ఫస్ట్ మనకు ట్రయాంగిల్లో ఒక యాంగిల్ తీసుకున్నప్పుడు కాసు దేని గురించి మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం. చూడండి ఇప్పుడు మనకి ఏం జరగాల్సింది అని అంటే, ఇది కనుక మీరు థీటా తీసుకున్నారు అని అనుకోండి, దీనికి ఆపోజిట్లో ఉండేది ఏమైపోతుందంటే ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. అలాగే ఇదే ఏమైపోతుంది అని అంటే అడ్జసెంట్ సైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే దీన్నే ఏమని పిలుస్తాము అని అంటే హైపోటనస్ అని పిలవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇది ఎంత యాంగిల్ ఉంటుంది అని అంటే 90 degrees ఉంటుంది కాబట్టి. థీటాకి ఆపోజిట్లో ఉండేది ఆపోజిట్, థీటాకి అడ్జసెంట్లో ఉండేది ఏంటంటే అడ్జసెంట్ సైడ్, హైపోటనస్ అనేది ఏంటంటే లార్జెస్ట్ సైడ్. ఓకే ఇప్పుడు కాస్ థీటా అనేది ఎప్పుడు కూడా దేని గురించి మాట్లాడుతుంది అని అంటే వాల్యూ అడ్జసెంట్ సైడ్ బై వాల్యూ ఏముండాలి అని అంటే హైపోటనస్. ఇప్పుడు వాల్యూ సో ఇదే వాల్యూ ఏమని చెప్తున్నాడు 5/13 అని తను చెప్పడం జరిగింది. హైపోటనస్ వాల్యూ ఎంత అనంటే 13, అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఎంత అనంటే 5. సో ఏమంటే ఈ అడ్జసెంట్ కనుక 5, అలాగే హైపోటనస్ వాల్యూ ఎంత అనంటే 13. ఇప్పుడు ట్రిప్లెట్స్ వాల్యూ ఏం జరగాలి, దీని వాల్యూ ఎంత అంటే 12 రావాలి. సింపుల్గా చెప్పాలి అంటే ఉన్న రిలేషన్ ఏంటంటే ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ కాస్త దేనికి ఈక్వల్ అవుతుంది అని అంటే హైపోటనస్ స్క్వేర్కి ఈక్వల్ అవ్వాల్సి వస్తుంది. సో కావాలంటే చెక్ చేయండి. ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది 12 స్క్వేర్, మళ్ళీ వాల్యూ అడ్జసెంట్ అంటే 5 స్క్వేర్, మళ్ళీ హైపోటనస్ అంటే వాల్యూ ఎంత అంటే 13 స్క్వేర్. సో 12 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 144, అలాగే 5 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 25, అలాగే 13 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 169. సో 144 ఒక 25 అంటే వాల్యూ ఎంత అంటే 169, రైట్ సైడ్ కూడా 169కి ఈక్వల్ అయింది. ఇప్పుడు కానీ మనకి ఏం అడుగుతున్నాడు సైన్ థీటా ఏంటో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం, అప్పుడు మనం అడిగిన రిలేషన్లో మనం ప్లేస్ చేద్దాం. సైన్ థీటా ఇప్పుడు కూడా దేని గురించి మాట్లాడుతుందనంటే ఆపోజిట్ సైడ్ పై ఏముండాలి అని అంటే హైపోటనస్ రావాలి. థీటాకు ఆపోజిట్లో ఏముంటుంది వాల్యూ ఎంత అని అంటే 12, అలాగే హైపోటనస్లో ఏముంది అని అంటే 13. ఇప్పుడు వాల్యూ ఏమడిగాడు వాడు ఒకసారి మాట్లాడదాం చూడండి. 1 మైనస్ సైన్ థీటా అన్నాడా, సైన్ థీటా వాల్యూ ఎంత వచ్చింది మనకి 12/13 హోల్ డివైడెడ్ బై మళ్ళీ ఏం చెప్తున్నాడు 1 ప్లస్ 12 వాల్యూ ఎంత అని చెప్పాడు అని అంటే 13. ఇప్పుడు ఒకసారి సింప్లిఫై చేస్తే చూడండి 13 into 1 గురించి మాట్లాడితే వాల్యూ ఎంత 13 minus 12 హోల్ డివైడెడ్ బై వాల్యూ ఎంత వచ్చింది అంటే 13 హోల్ డివైడెడ్ బై 13 into 1 గురించి మాట్లాడితే వాల్యూ ఎంత 13 ప్లస్ 12 హోల్ డివైడెడ్ బై వాల్యూ ఎంత అంటే 13. మొత్తానికి ఏముంది అంటే అండర్ రూట్ రావడం అనేది జరిగింది. 13కి వాల్యూ ఏం జరిగింది క్యాన్సల్. 13 minus 12 అంటే వాల్యూ ఎంత అంటే 1, అలాగే 13 plus 12 అంటే వాల్యూ ఎంత అంటే 25. ఈ మొత్తానికి ఏముంది అని అంటే రూట్ 1 వాల్యూ ఎంత అంటే 1, అలాగే రూట్ 25 వాల్యూ ఎంత ఉంటుందంటే 5. సో కాబట్టి 1/5 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఇఫ్ అన్ ఐటమ్ మార్క్డ్ అట్ 485 ఈజ్ సోల్డ్ ఫర్ 293 దెన్ వాట్ ఈస్ ది డిస్కౌంట్ పర్సంటేజ్ అన్నాడు. ఓకే ఒక ఐటమ్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది అని అంటే 485 రూపీస్, అలాగే ఎంత కమ్మారు అని అంటే 293. ఎంత డిస్కౌంట్ ఇచ్చారో చూడండి. దీన్ని కూడా మీరు క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడానికి 300 రౌండ్ ఫిగర్ అనుకోండి. 300కి ఎంత తక్కువ ఉంది అని అంటే 7, 300 కంటే ఎంత ఎక్కువ ఉంది అని అంటే 185. సో డిస్కౌంట్ వాల్యూ ఎంత ఇచ్చారు అని అంటే 185 + 7 అని అంటే 192 రూపీస్ ఇవ్వడం అనేది జరిగింది. డిస్కౌంట్ ఎప్పుడు కూడా దేని మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాము అని అంటే మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. డిస్కౌంట్ ఎప్పుడు కూడా డిస్కౌంట్ బై వాల్యూ ఏంటంటే మార్కెట్ ప్రైస్ ఇంటూ వాల్యూ ఏంటంటే 100%. డిస్కౌంట్ ఎంత అని చెప్పారు 192. అలాగే ఎంత మార్కెట్ ప్రైస్ అని చెప్పారు 485 పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ ఏముంటుంది మనకి అంటే 100%. ఇప్పుడు ఇవన్నీ 40కి దగ్గరకు ఉన్నాయి కాబట్టి ఒకసారి 40% వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి. అప్పుడు మీ ఆన్సర్ 40 కంటే ఎక్కువ రావాలా లేదా తక్కువ రావాలా, ఎంత మార్జిన్ రావాలో తెలుస్తుంది. ఇప్పుడు 10% వాల్యూ అన్నాను అనుకోండి. 10% వాల్యూ ఏమైపోతుంది, ఈ వాల్యూకి రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టేస్తే అదే వాల్యూ 48 పాయింట్ వాల్యూ ఎంత అంటే 5. ఇప్పుడు నాకు 40% కావాలి అని అంటే ఇంటూ ఏం జరిగింది 4 ఏనా. ఇప్పుడు ఇది కూడా ఏమవ్వాల్సి ఉంది అని అంటే ఇంటూ 4. దీన్ని కూడా క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో చూడండి.
4 ఇంటూ ఫస్ట్ 4 చేయండి. 4 వాల్యూ ఎంత అంటే 16. ఇది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 160. అలాగే 8 ఇంటూ 4 చేస్తే వాల్యూ ఎంత అంటే 32. అలాగే 0.5 ఇంటూ 4 అంటే 1/2 ఇంటూ 4 అంటే వాల్యూ ఎంత అంటే 2. మొత్తం వాల్యూ ఎంత వచ్చింది మనకి 194 అయినా జరిగింది 194. ఇప్పుడు కనుక మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ 192కి 194కి ఎంత గ్యాప్ ఉంటుంది? జస్ట్ 2 అని అనేది ఏంటంటే దీంట్లో 1% తీసుకుంటే వాల్యూ ఎంత అంటే 4.85. కానీ 1% కంటే కూడా తక్కువ ఉంది కదా. సో 40 కంటే తక్కువ, 40కి దగ్గరగా ఉండేది ఏమైపోతుంది అంటే మన ఆన్సర్ అవుతుంది ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడు. A triangular field has sides measuring 42 centimeter, 34 centimeter and 24 centimeter. What is the length of the altitude corresponding to the longest side అని అన్నాడు. ఓకే, ఫస్ట్ ఏం చెప్పాడు? ఒక ట్రయాంగిల్ ఉందంట. ఒక ట్రయాంగిల్ ఉంది. ఆ ట్రయాంగిల్ గురించి మాట్లాడితే ఏమని చెప్తున్నాడు? 3 సైడ్స్ ఉన్నాయి. ఏవేమని చెప్తున్నాడు? సైడ్స్ గురించి మాట్లాడితే ఏ, ఇంకోటి ఏంటి అని అంటే బి, ఇంకోటి ఏముంటుంది అని అంటే సి. ఇప్పుడు సైడ్స్ ఏమేమని చెప్తున్నాడు? సైడ్స్ వాల్యూ ఏ గురించి మాట్లాడితే ఎంత ఉంది అంటే 42 సెంటీమీటర్, బి గురించి మాట్లాడితే వాల్యూ ఎంత అంటే 34, అలాగే సి గురించి మాట్లాడితే ఎంత ఉంది అంటే 20 సెంటీమీటర్. 3 సైడ్స్ తెలిసినప్పుడు మనం ఏంటంటే హీరోన్స్ ఫార్ములా ఏరియాకి వాడచ్చు. అలా కాకుండా మనకు హైట్ గురించి మాట్లాడామని అనుకోండి. హైట్ మాట్లాడితే అప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి మాట్లాడమని చూడండి. ఒకసారి కనుక మీరు ఒక లైన్ డ్రా చేశారనుకోండి, ఆ లైను పర్పెండిక్యులర్ లైన్ అయ్యింది. ఎంత యాంగిల్ చేయాల్సి వచ్చిందనంటే 90 degrees. సో నేను ఏంటనంటే ఏరియాకి నాకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ 2 పాసిబిలిటీని బేస్ చేసుకుని హైట్ అనేది ఏంటంటే ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆ 2 పాసిబిలిటీస్ ఏంటో ఒకసారి మాట్లాడదాం చూడండి. ఏరియా ఈక్వల్ టు మనకు బేస్ హైట్ తెలిసినప్పుడు ఫార్ములా ఏముంటుంది? 1/2 ఇంటూ బేస్ ఇంటూ ఏముండాలి అని అంటే హైట్. అలా కాకుండా 3 సైడ్స్ తెలిసినప్పుడు వాల్యూ ఏముంటుంది అని అంటే హీరోన్స్ ఫార్ములా ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, మళ్ళీ ఏం జరగాలి అంటే ఎస్ మైనస్ బి, మళ్ళీ ఏం జరగాలి అంటే ఎస్ మైనస్ సి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 1/2 అన్నాం కదా, 1/2 బేస్ గురించి మాట్లాడితే నేను ఏంటంటే ఇదే బేస్ తీసుకుంటున్నాను. ఈ బేస్ తీసుకున్నప్పుడు ఈ హైట్ ఎంత అనేది వాడు అడుగుతున్నాడు. సో బేస్ ఎంత ఉంది అని అంటే 42 సెంటీమీటర్, హైట్ ఎంత ఉందో తెలియదు, అదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ ఎస్ అంటే ఏంటి అని అంటే సెమీ పెరిమీటర్. సో ఎస్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు అని అంటే సెమీ పెరిమీటర్ అన్నప్పుడు పెరిమీటర్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, సెమీ అంటేనే హాఫ్ కాబట్టి బై 2 రావాల్సి ఉంది. ఏ వాల్యూ ఎంత ఉంది మనకి 42, బి వాల్యూ ఎంత ఉంది అంటే 34, సి వాల్యూ ఎంత ఉంది అని అంటే 20, బై 2 అనేది ఏంటంటే రావాల్సింది. మొత్తం వాల్యూ ఎంత ఉందో చూడండి. 42 34 ఎంత అంటే 76 ప్లస్ 20 అన్నప్పుడు వాల్యూ ఎంత అంటే 96. 96/2 అని అంటే వాల్యూ ఏంటి జరిగింది? ఎస్ వాల్యూ గురించి మాట్లాడితే 96లో హాఫ్ ఎంత అంటే 48. ఓకే, ఎస్ వాల్యూ 48 వచ్చి. ఇప్పుడు ఒకసారి దీని ప్లేస్లో సబ్మిట్ చేస్తే వాల్యూ ఎలా ఉంటుందో చూడండి. ఎస్ వాల్యూ ఎంత? 48. ఇప్పుడు నాకేంటంటే 48 మైనస్ 42 రావాలి. అంతేనా జరిగింది? 48 మైనస్ 42 వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు? ఇంటూ వాల్యూ ఎంత అంటే 6. ఇప్పుడు మళ్ళీ ఎస్ మైనస్ బి అన్నాడు కదా, 48 మైనస్ వాల్యూ బి వాల్యూ ఎంత ఉంది మనకి? 34 చేస్తే వాల్యూ ఎంత ఉంది అని అంటే 14 వస్తుంది. అలాగే ఎస్ మైనస్ సి అన్నాడు. సో 48 మైనస్ సి వాల్యూ ఎంత ఉంది? 20 చేస్తే వాల్యూ ఎంత రావాలి అంటే 28. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అవుతుందా మనకి? 2తో ఎన్నిసార్లు పోతుంది అని అంటే 21 టైమ్స్. సో కాబట్టి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది? 21 ఇంటూ వాల్యూ ఎంత అంటే హైట్ ఈక్వల్ టు. ఇప్పుడు దీన్ని కూడా మనం ఏంటంటే ఫ్యాక్టర్స్గా రాయడం అనేది చేద్దాం. ఇప్పుడు ఇక్కడ 6 ఉంది కాబట్టి దీంట్లో కూడా 6 వచ్చేలాగా రాద్దాం. 8 ఇంటూ 6 రాయచ్చా? అలాగే ఇక్కడ 14 ఉంది కాబట్టి దీన్ని కూడా ఏంటి 14 ఇంటూ 2గా రాద్దాం. ఇప్పుడు ఎందుకు అలా రాశానో చెప్తా చూడండి. 2 6లు ఉన్నాయి కాబట్టి రూట్ లోపల ఒక 6 ఏంటంటే బయట వస్తుంది. అలాగే 2 14లు ఉన్నాయి కాబట్టి ఏం జరిగింది? ఒక 14 బయట వచ్చింది. ఇంకా మిగిలింది ఏంటి? ఇక్కడ 8 మిగిలింది, ఇక్కడ 2 మిగిలింది. 8 2's వాల్యూ ఎంత అంటే 16. రూట్ 16 వాల్యూ ఏమవ్వాలి? 4 అయినా జరిగింది. జరిగితే ఇప్పుడు మళ్ళీ క్యాన్సిలేషన్ ఏమైనా అవుతుందా? 7తో పోతాం చూడండి. 7 3's 21, 7 2's 3తో ఎన్నిసార్లు పోతుంది మనకి అంటే 2 టైమ్స్. సో హైట్ గురించి మాట్లాడితే 2 2's 4, 4 ఇంటూ 4 అంటే వాల్యూ ఎంత అంటే 16. హైట్ ఎంత వచ్చింది మనకి అంటే 16 సెంటీమీటర్. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకి అంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 25 క్వశ్చన్స్ మనం ఏంటంటే డిస్కస్ చేయడం జరిగింది. నువ్వు ఇంతవరకు వీడియో చూసావు అని అంటే నువ్వు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నావు అని మీనింగ్. ఏది?
నువ్వు రైల్వే గ్రూప్ బి పేపర్ని నువ్వు ట్యాకిల్ చేయాలని అనుకుంటున్నావు. సో కాబట్టి మీకోసమే ఇంకొన్ని వీడియోస్ ఏంటంటే ప్రతి పేపర్ని కూడా 2025లో జరిగిన ప్రతి పేపర్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఆ పేపర్స్తో పాటు నీకేదైనా డిఫికల్టీగా ఉన్న టాపిక్ ఉంటే దాన్ని ఒకసారి ఏంటంటే కామెంట్లో మెసేజ్ చేయి, దాన్ని మనం ఏంటంటే డిస్కస్ చేద్దాం. నువ్వు ఇంత ఎండ్ వరకు చూసావంటే మళ్ళీ ఒకరోజు మనం ఏంటంటే మీట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మన మీటింగ్ కోసం ఏంటంటే ఎదురు చూడడం అనేది చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.